సందేశం ఇచ్చి భక్తులందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. సౌండ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి. గణేష్ మహారాజ్కి ఇప్పుడు మీరు కలిసి కొంచెం చెప్పండి. అర్థంగా నేను మాట్లాడుతున్నాను కానీ అలా చూస్తూ వినొచ్చు కదా. ఇంకేం చెప్పాను? మగవాళ్ళ తయారవుతారు. నీకు 5వ ఏంటో తెలుసా? 5వది ప్రతి పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇదే కలికాలం అనేటువంటి అంతరించుకోవడానికి కారణం. కాబట్టి చక్కగా జరుగుతున్న పరిస్థితులన్నీ గుర్తుపెట్టుకొని ఈ యొక్క సంబరాలు, ఉత్సవాలు, పండుగలన్నీ కూడా మనం పద్ధతిగా చేసుకుంటే భవిష్యత్ కూడా వాటిని గుర్తుపెట్టుకుని ఆ రోజు మన జీవితాలు గుర్తించని తెలియజేస్తూ మరి ఏదైతే గణేశ ఉత్సవ సమితి ఈ గాజువాకలో నిర్వహించిందో ఈ ఉత్సవాన్ని పూర్తిగా అభినందిస్తూ మన యొక్క గణేష్ అలాగే పృథ్వీ వారి యొక్క బృందానందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా గణపతి మనందరినీ కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి మీ అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటట్టుగా మీ యొక్క జీవితం 3 పనులు 6 కాయలు, మీ యొక్క వ్యవహారాలు 3 పనులు 6 కాసులుగా ఉండాలని మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటూ ఒకసారి అందరూ గట్టిగా చెప్దాం. ఒక్కసారి ఒక చేతి, కొంతమంది చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేయి పిడికిలు బిగి. ఈరోజు మనం పుట్టింది భారతదేశంలో. ఈ నేల మీద పుట్టి, ఈ నేల మీద పెరిగి, ఈ నేల గాలి పీలుస్తూ ఆ తల్లి యొక్క నామం చెప్తే కూడా చేయలేకపోతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని వాడుకొని వారి అవసరాలు తీర్చే స్వార్థ పుట్టిన రాజు గణేష్ వారి నేతృత్వంలో మరి 21 రోజు 89 గడిగా ఎదురా